ఓం నమః శివాయ. సృష్టిస్థితి లయకారకుడైన పరమేశ్వరుడు మానసిక వికలాంగులై రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అభాగ్యులను రక్షించడానికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి లింగరూపంలో కొలువుదీరాడు. భారతదేశంలోని కోట్లాది భక్తజనులను శ్రద్ధాస్థానంగా, పుణ్యధామంగా, అత్యంత మహిమాన్వితమైన పుణ్యలింగంగా విరాజిల్లుతుంది ఈ క్షేత్రం. భక్తి మార్గంలో తరించేందుకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన జోగిరెడ్డి లక్ష్మమ్మ దంపతులు శివయ్య సేవలో తరించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులకు అర్చకులు స్వామివారి ప్రత్యేకమైన బొట్టు పెట్టారు. అర్చకులు వారి పేర్లపై వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి జలాభిషేకం చేసి పరమశివుని అనుగ్రహానికి పాత్రులైనారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. భక్తులు స్వామిని అలంకరించే పూలను తాకగా అర్చకులు స్వామివారిని అలంకరించి కర్పూరహారతిని సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులను అక్షింతలతో దీవించారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో భక్తులు అభాగ్యుల మనుగడ నిమిత్తం నిర్మిస్తున్న నూతన శివాలయానికి ఇటుకలు అందించి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా రక్షణాలయాన్ని సందర్శించి అభాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. పుణ్యప్రదేశానికి విచ్చేసి ఈశ్వరుని సేవలో తరించిన ఈ పుణ్య దంపతులపై శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.